Okay, good morning, children. Now, question number 151. So, what is this 151? How real numbers are represented? రియల్ నెంబర్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము? రియల్ నెంబర్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం చూడండి. సో, రియల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఆర్. ఆర్ తోటి మనం రిప్రజెంట్ చేస్తాం. రియల్ నెంబర్స్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? ఆర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 152 క్వశ్చన్. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ రాయమన్నాడు. 5 తీసుకోవచ్చు, 1/5 తీసుకోవచ్చు, -3/4 ఎంతన్నా తీసుకోవచ్చు. 0 ఉంటుంది. పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. పాజిటివ్ వాల్యూస్ మీన్స్ 1, 3, 4 ఇట్లా -4 ఇటు సైడు. అదేవిధంగా ఇట్లా మనము అన్ని రకాల నంబర్స్ అన్నిటి కూడా అంటే మనము ఇంతకుముందు చెప్పిన మనకు ట్యాబులర్ ఫామ్ లాగా ఒకటి వేసి చెప్పినాను కదా ఇంతకుముందు క్వశ్చన్స్లో. సో మనకు ఈ ఫ్లో చార్ట్ లాగా అన్ని ఫ్లో చార్ట్లో ఉన్న నంబర్స్ అన్నీ తీసుకొని పోతే మనకు పైన ఉండే టాప్లో ఉండేటివి రియల్ నెంబర్స్ ఉంటుంది. తర్వాత ఇమాజినరీ నెంబర్స్, ఈ రెండింటిని కలిపితే పైన కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేది ఉంటుంది కదా. సో అక్కడ దాకా ఉన్న ఎగ్జాంపుల్స్ ఏ ఎగ్జాంపుల్స్ అయినా మనము వ్రాయవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అదర్ టైప్ ఆఫ్ నంబర్స్. ఇంకా అదర్ టైప్ ఆఫ్ నంబర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అదర్ టైప్ ఆఫ్ నంబర్స్ అంటే మనము ఫ్లో చార్ట్లో డిస్కస్ చేసిన నంబర్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే ఇమాజినరీ నంబర్స్ అనేటివి ఉన్నవి. మనము ఆడ్ నెంబర్స్ డిస్కస్ చేయలేదు, ఈవెన్ నెంబర్స్ డిస్కస్ చేయలేదు, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్, నాన్ పాజిటివ్, నాన్ నెగటివ్ అట్లాంటివి ఇంటీజర్స్ అట్లాంటివి ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్స్ అన్నీ కూడా మీరు రాయవచ్చును. ఏ నెంబర్స్ అయినా రాయవచ్చును. కామన్గా డిస్కస్ చేసిన ఫ్లో చార్ట్లో ఇచ్చిన నంబర్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ మీరు ఏమైనా రాయడానికి అవకాశం ఉంది. ఇందులో ఒక ఇమాజినరీ నంబర్స్, కాంప్లెక్స్ నంబర్స్ ఒకటి కంపల్సరీ రాయండి. మిగతావి డిస్కస్ చేయని మీకు తెలిసినవి ఏ నంబర్స్ అయినా రాయొచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ 154 క్వశ్చన్. ఇది నేను టాస్క్ ఇది మీకే ఇస్తున్నాను. రిప్రజెంట్ ఆల్ నంబర్స్ ఇన్ ఏ సింగిల్ ఫిగర్. ఒక ఫిగర్ ఒకటి బాక్స్ తీసుకోండి. ఈ బాక్స్లో ఫస్ట్ ఒక సర్కిల్ వేయండి, ఇలా న్యాచురల్ నెంబర్స్ పెట్టండి. తర్వాత దీనిపైన ఒక జీరోని కనుక యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది హోల్ నెంబర్స్ అవుతాయి. అట్లా మిగతా నెంబర్స్ అన్నీ ఇంటీజర్స్, మిగతా నెంబర్స్ అన్నీ తీసుకొని అన్ని రకాల నెంబర్స్ తీసుకొని వచ్చే విధంగా రాయండి. లాస్ట్కు మనకు ఫైనల్గా మీరు ఇవన్నీ కూడా ఒకదానిలో ఒకటి సబ్సెట్ లాగా వస్తున్నాయి అనే ఆలోచన మీకు వచ్చే విధంగా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈజ్. n న్యాచురల్ నంబర్స్, ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అంటే ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా ఉన్నాయనుకో. ఈ 8 నెంబర్స్ యొక్క సమ్ కావాలి అంటే మనం యాడ్ చేయాలి, వీటిని అన్నింటిని యాడ్ చేసుకుంటూ పోవాలి. అట్లా యాడ్ చేయడం కాకుండా ఒక ప్రిన్సిపల్ ఉన్నది, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1/2. n ఇంటూ n+1/2 కనుక వేస్తే మనకేమొస్తుంది? సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ఫస్ట్ n సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. స్క్వేర్స్ది రావాలి. స్క్వేర్స్ ఏముంటుంది? n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 ఇందులో వేస్తే స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ వస్తుంది. అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఇది స్క్వేర్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్వేర్స్ యొక్క సమ్ చూసుకుంటే n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 మనము వేయవచ్చును. ఇక సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. క్యూబ్ వాల్యూస్ అంటే మనకు క్యూబ్ వాల్యూస్ అంటే ఏంటివిరా? 1 క్యూబు, 2 క్యూబు, 3 క్యూబు, 4 క్యూబు ఇట్లా కనుక తీసుకున్నట్టయితే వీటి యొక్క సమ్ ఆఫ్ వాటి క్యూబ్స్ కనుక తీసుకుంటే మనకు న్యాచురల్ నెంబర్స్ ఒకవేళ 10 క్యూబ్ వరకు రావాలి అనుకున్నాం అనుకోండి సమ్. అప్పుడు ఏం చేయాలి? ఏ ప్రిన్సిపల్ యూజ్ చేస్తారంటే n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. ఇది కనుక వేస్తే మనకు క్యూబ్ నెంబర్స్ యొక్క సమ్ రావడం జరుగుతుంది. క్యూబ్ నెంబర్ యొక్క సమ్ వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది మనకు క్వశ్చన్ నెంబర్ 157.
నెక్స్ట్ వన్ 158 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్? స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటంటే రైటింగ్ ఆఫ్ గివెన్ నెంబర్ యాజ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ స్టాండర్డ్ ఫామ్. మనకి ఇవ్వబడిన నంబర్ ఏదైతే ఉంటుందో అది ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఎక్స్పోనెంట్స్గా రాయగలగాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఎక్స్పోనెంట్స్గా మనం రాయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 450 అనే ఒక నెంబర్ ఉందనుకోండి. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 2 జా 4, నెక్స్ట్ 2 2 జా 4, 2 5 జా, ఓకేనా. సో నెక్స్ట్ది 3 టేబుల్, 3 7 జా 21, 2 టేబుల్ అవ్వదు కాబట్టి 3 టేబుల్, 3 7 జా 21, 3 5 జా 15. 3 తర్వాత ఇది మళ్ళీ 3 టేబుల్లో పోతుంది. 3 2 జా 6, 3 5 జా 15, సో 25 వచ్చింది. సో మళ్ళీ దీన్ని 3 టేబుల్లో పోదిగా 5 టేబుల్, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తోటి వేయాలి. 5 5 జా 25. ఇప్పుడు నాకు ఏమొచ్చింది? 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇట్లా మనము రాయడాన్ని ఏమంటారంటే స్టాండర్డ్ ఫామ్ అంటారు. ఏమంటారు? స్టాండర్డ్ ఫామ్. ఇచ్చిన నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఎక్స్పోనెంట్స్గా వ్రాయడము. ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఎక్స్పోనెంట్స్గా వ్రాయడాన్ని ఏమంటారు? స్టాండర్డ్ ఫామ్ అంటాము. స్టాండర్డ్ ఫామ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, రైట్ ఫార్ములా ఆఫ్ నంబర్ ఆఫ్ డివైజర్స్. నంబర్ ఆఫ్ డివైజర్స్. సో ఫార్ములా ఆఫ్ నంబర్ ఆఫ్ డివైజర్స్ ఎట్లా రాస్తాము అని అంటే మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా పవర్స్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ n 3 ఇంటూ 3 పవర్ m ఇంటూ 5 పవర్ x అని వచ్చింది అనుకోండి. ఇప్పుడు వీటి యొక్క నంబర్ ఆఫ్ డివైజర్స్ ఏంటివంటే n+1 ఇంటూ m+1 ఇంటూ x+1గా మనం రాయాలి. ఇది ఏంటిది? ఫార్ములా ఆఫ్ నంబర్ ఆఫ్ డివైజర్స్. నంబర్ ఆఫ్ డివైజర్స్ యొక్క ఫార్ములా ఇది. నంబర్ ఆఫ్ డివైజర్స్ యొక్క ఫార్ములాను మనం ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా మనము రాయగలగాలి. సో ఇది మనకు ఏంటిది? సమ్ ఆఫ్ నాట్ సమ్ ఆఫ్, ఫార్ములా ఆఫ్ నంబర్ ఆఫ్ డివైజర్స్. ఎన్ని డివైజర్స్ వస్తాయి అనేది మనం ఈ విధంగా ఐడెంటిఫై చేసుకొని రాసుకోగలగాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ లెట్ వి కన్సిడర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదిరా? 160 క్వశ్చన్ చూద్దాం మనము. ఫార్ములా ఆఫ్ సమ్ ఆఫ్ డివైజర్స్కి సంబంధించి చూద్దాం. సో ఫార్ములా ఆఫ్ సమ్ ఆఫ్ డివైజర్స్. సో లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ సిగ్మా ఎన్. ఈ సమ్ ఆఫ్ డివైజర్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాను చూడండి. P1 పవర్ ఆఫ్ A1 + 1 డివైడెడ్ బై P1 - 1. ఇక్కడ కూడా -1 వస్తుంది. ఈ పవర్లోనేమో A1 + 1 ఇంటూ నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ పవర్ ఆఫ్ A2 + 1 -1 డివైడెడ్ బై P2 - 1. ఇట్లనే నెక్స్ట్ నేను ఇంకేం తీసుకోవచ్చు అంటే డాష్ ఎన్ని వస్తాయి, ఎన్ని ప్రైమ్లు వస్తాయి. P పవర్ ప్రైమ్ నెంబర్ n పవర్ ఆఫ్ an + 1 -1 డివైడెడ్ బై Pn - 1 కదా. సో ఇట్లా మనం రైట్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్, సెకండ్ ప్రైమ్ నెంబర్, థర్డ్ ప్రైమ్ నెంబర్, ఫోర్త్ ప్రైమ్ నెంబర్ ఇట్లా పవర్లో తీసుకోవాలి. సో ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఇది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 12 ఉంది అనుకోండి. 12 ఏం రాయొచ్చు నేను? 12 యొక్క ఫ్యాక్టర్స్ చేయండి. 12 యొక్క ఫ్యాక్టర్స్ చేస్తే 2 6 జా 12. నెక్స్ట్ 1 2 3 జా 6. అంటే ఎంత వచ్చింది నాకు? 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 వచ్చింది. 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 రావడం జరిగింది. 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. దీనికి ఏం చేయాలి నేను? P1 అంటే ఏంది? ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 పవర్ దీనిపైన నెత్తి మీద ఎంత ఉంది? 2 అంటే 2 + 1 -1 డివైడెడ్ బై 2 - 1. ఇది ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కాబట్టి 2 - 1 ఇంటూ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంది? 3 కాబట్టి 3 పవర్ ఎంత ఉంది? 1 ఉంది కదా. ఈ 1 A2 ప్లేస్లో 1 + 1 -1 డివైడెడ్ బై 3 - 1. సో ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి. 2 పవర్ 3 అంటే 8 -1 డివైడెడ్ బై 2 - 1 అంటే 1. సో 8 ఇంటూ 3 పవర్ 2 అంటే 9 - 1 అంటే 8 బై
ఇది ఎంత ఉంది కింద 2 వస్తుంది. 3 - 1 అంటే 2. 2 4 జా 8. 4 8 జా. సో ఇక్కడ ఎంత వచ్చింది నాకు 8 ఒకటి వచ్చింది. ఇంకొకటి ఏంది 2 క్యూబ్ అంటే 8 కదా. 8 ఇక్కడ -1 తీయలే నేను. 8 - 1 తీయాలంటే ఎంత వస్తుందిరా 7 వస్తుంది ఇక్కడ. సో ఇది 2 4 జా 8 కట్ చేయండి. 7 4 జా 28. ఆన్సర్ ఎంత వస్తుంది 28. ఓకేనా. సో ఆన్సర్ అనేది మనకు 28 వస్తుంది. సమ్ ఆఫ్ డివైజర్స్ అంటే ఈ మనకి ఇది ఈ నంబర్ ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో 12 ఏదైతే ఉందో ఈ 12 ఏ వేటితోటి డివైడ్ అవుతుంది, వేటితోటి డివైడ్ అవుతుంది అని అంటే ఇది 1 టేబుల్లో డివైడ్ అవుతుంది, 2 టేబుల్లో డివైడ్ అవుతుంది, 3 టేబుల్లో డివైడ్ అవుతుంది, 4 టేబుల్లో డివైడ్ అవుతుంది, నెక్స్ట్ 6 టేబుల్లో డివైడ్ అవుతుంది, 12 టేబుల్లో డివైడ్ అవుతుంది. అంతేనా. వీటిని అన్నిటిని యాడ్ చేయండి. ఇవన్నిటిని కనుక మనం యాడ్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది 28 రావడం జరుగుతుంది. సమ్ ఆఫ్ డివైజర్స్. ఇట్లా మనము ఈ ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకోవాలి. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్ టు ది పవర్ ఆఫ్ a + 1 - 1 డివైడెడ్ బై ప్రైమ్ నెంబర్ p1 - 1, p2 పవర్ a2 + 1 - 1 డివైడెడ్ బై p2 - 1, pn పవర్ an + 1 - 1 డివైడెడ్ బై pn - 1. సో ఇది చెప్పడానికి రాకున్నా కూడా రాయడానికి మీకు రావాలి. మీ ఇష్టం ఉన్న ఒక నెంబర్ని తీసుకొని దాని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి రావాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. లెట్ వి గో టు what write formula of product of divisors. దీన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఏదో ఒక నంబర్ కనుక తీసుకుంటే దానికి ఒకవేళ కనుక ప్రైమ్ నెంబర్ 1 పవర్ a1, నెక్స్ట్ సెకండ్ ప్రైమ్ నెంబర్ p2 పవర్ a2, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఇంటూ pn పవర్ anగా కనుక మనం రాయగలిగితే ఇచ్చిన నంబర్ని నేను ఏ విధంగా రాస్తున్నాను, ఈ విధంగా అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పరంగా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ పరంగా నేను రాసిన తర్వాత మనకు ఈ యొక్క ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్ n ఈజ్ ఈక్వల్ టు n పవర్ d ఆఫ్ n/2గా మనం రాయాలి. n పవర్ d ఆఫ్ n/2. d ఆఫ్ n అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ n. d ఆఫ్ n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ n. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు కనుక 12 ఉంది అనుకోండి. n ఈజ్ ఈక్వల్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో 12 ఏం రాయొచ్చు, 12 ఈజ్ ఈక్వల్ టు నేను 2² ఇంటూ 3/1గా రాస్తాను. ఇప్పుడు నంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డివైజర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది n + 1, 2 + 1, 1 + 1 అంటే నాకు మొత్తం ఎంత వచ్చింది చెప్పండి, నంబర్ ఆఫ్ డివైజర్స్ 6 వచ్చింది. అంతేనా. ఇప్పుడు నంబర్ ఆఫ్ డివైజర్స్ d ఆఫ్ n ఈజ్ ఈక్వల్ 6 కనుక వచ్చినట్టయితే మనకు ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్ రావాలి అని అనుకుంటే n పవర్ నంబర్ ఆఫ్ డివైజర్స్ 6 వచ్చింది డివైడెడ్ బై 2. సో ఎంత వచ్చింది నాకు 2 1 జా 2 3 జా 12 క్యూబ్ అంటే 1728. సో ఇది ఏంటిది నాకు ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్. మళ్ళీ ఇది 1728 కరెక్టేనా కాదా అనడానికి మనం చెక్ చేసుకోవాలి. n యొక్క డివైజర్స్ ఏంటివి 1 2 3 4 6 12. ఇది 1 టేబుల్లో 2 టేబుల్లో 3లా 4లా 6లా 12లో వస్తుంది. వీటిని అన్నింటినీ ప్రోడక్ట్ చేసుకుంటూ వండి, వీటిని అన్నింటినీ మల్టిప్లై చేసుకుంటూ వండి, యూ విల్ గెట్ 1728 ఈ విధంగా రావడం జరుగుతుంది. సో నంబర్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆ నంబర్ టు ది పవర్ ఆఫ్ నంబర్ ఆఫ్ డివైజర్స్ డివైడెడ్ బై 2. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 162 క్వశ్చన్ చూడండి. Does 0 is a rational number or not? జీరో అనేది రేషనల్ నెంబర్ అవుతుందా కాదా, అనేది ఒకసారి చూడండి. రేషనల్ నెంబర్ ఎస్, 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది.
రేషనల్ నెంబర్ అవుతుంది. హౌ వీ కెన్ ప్రూవ్, ఎట్లా రాయొచ్చును? మనం రేషనల్ నెంబర్ రాయాలి అని అంటే ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p బై క్యూ అండ్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫామ్లో రాయాలి. p బై క్యూ అండ్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫామ్లో రాయాలి, నాట్ ఈక్వల్ టు 0 ఫామ్లో రాయాలి. సో కాబట్టి p బై క్యూ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫామ్లో రాయాలి అని అంటే దీనికి ఏం చేస్తాను, నేను 0 రాసి 0/1 పెడుతున్నాను. 0/1 ఈజ్ ఈక్వల్ 0నే కదా. ఈ p బై క్యూ ఫామ్లో రాసినాను. కింద ఉన్న డినామినేటర్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి 0 ఈజ్ ఏ వాట్, రేషనల్ నెంబర్. 0 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 163. వాట్ ఈజ్ ద రిజల్ట్ వెన్ 0 ఈజ్ డివైడెడ్ బై ఎనీ ఇంటీజర్? 0 అనేది ఏదైనా ఇంటీజర్ తోటి, 0 అనేది ఏదైనా ఇంటీజర్ తోటి, 0 అనేది ఏదైనా ఇంటీజర్ తోటి కనుక డివైడ్ కనుక చేస్తే మనకు దాని ఆన్సర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. దాని ఆన్సర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఇక్కడ కింద ఉన్న డినామినేటర్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. 0 కాకుండా మిగతా ఏ నంబర్ తీసుకున్నా, ఏ ఇంటీజర్ తీసుకున్నా కూడా మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 0నే రావడం జరుగుతుంది. వెన్ 0 ఈజ్ డివైడెడ్ బై ఎనీ నంబర్ ద ఆన్సర్ ఆర్ ద రిజల్ట్ విల్ బి 0. ఆన్సర్ ఆర్ ద రిజల్ట్ విల్ బి వాట్? 0. నెక్స్ట్ క్వశ్చన్ 164 క్వశ్చన్ చూడండి. కెన్ వి డివైడ్ ఎనీ నంబర్ విత్ 0? 0ను కెన్ వి డివైడ్ ఎనీ నంబర్ విత్ 0? మనం ఏదైనా ఒక నంబర్ని 0 తోటి డివైడ్ చేయొచ్చా? డివైడ్ చేయకూడదు. ఎందుకంటే డివిజన్ విత్ 0 ఈజ్ అన్డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్. జనరల్గా సంథింగ్ బై 0 ఈజ్ మీకు ఇన్ఫినిటివ్ అని చెప్తాము టీచర్లుగా. కానీ మనం ఏం చేయాలి? అన్డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్ అని పెట్టుకోవాలి. నాట్ డిఫైన్డ్, దాన్ని డిఫైన్ చేయలేము. నెక్స్ట్ 165 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ రేషనల్ నంబర్? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ నేషనల్ నంబర్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావ్ నో కామన్ డివైజర్స్. న్యూమరేటర్కి డినామినేటర్కి కనుక కామన్ డివైజర్స్ కనుక లేకపోతే అప్పుడు దాన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ రేషనల్ నంబర్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏముందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3/9 అనేది ఉంది అనుకోండి. ఇప్పుడు 3/9 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అని అంటే ఫ్యాక్టర్స్ రాయండి. 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 1, 3 అవుతుంది. 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 1, 3, 9 అవుతాయి. ఈ 3 అవుతాయి. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 3 ఉంది. ఇట్లా కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు, కామన్ డివైజర్ అనేది ఉండకూడదు. కామన్ డివైజర్ ఉండొద్దు అంటే దీన్ని కట్ చేయాలి. దాంతో 3 1 జా 3 3 జా. ఇప్పుడు 1/3 అనేది స్టాండర్డ్ ఫామ్ అవుతుంది, కానీ 3/9 అనేది స్టాండర్డ్ ఫామ్ కాదు. 3/9 అనేది స్టాండర్డ్ ఫామ్ కాదు. స్టాండర్డ్ ఫామ్ కావాలి అని అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి కామన్ ఫ్యాక్టర్స్ అనేది ఉండొద్దు. న్యూమరేటర్ మరియు డినామినేటర్కి కామన్ ఫ్యాక్టర్స్, ఇట్లా కామన్గా వచ్చే ఫ్యాక్టర్స్ అనేది లేకపోతే, కామన్గా వచ్చే డివైజర్స్ అనేది లేకపోతే దట్ ఈస్ సెట్ టు బి వాట్? స్టాండర్డ్ ఫామ్. దాన్ని ఏమంటారు? స్టాండర్డ్ ఫామ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 166 చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నంబర్స్? వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్? రేషనల్ నెంబర్స్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటిది? ఇఫ్ ఇక్కడ మనకు ఆ క్వశ్చన్ లేదు చూడండి, ఆన్సర్ లేదు. సో రేషనల్ నెంబర్స్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీ అంటే రేషనల్ నెంబర్స్ డిఫరెంట్ రేషనల్ నెంబర్స్ ఉన్నవి. ఒకసారి కింద ఉన్న ప్రాపర్టీస్ కూడా చూద్దాము. సో ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నంబర్స్. ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నంబర్స్. సరే, ఇక్కడ ఫస్ట్ది సెకండ్ది కాకుండా అన్ని ప్రాపర్టీస్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీ తీసుకుందాం. సో రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీని కనుక తీసుకున్నట్టయితే రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. డివిజన్ అప్పుడు 0 తోటి ఒక దాంతో చేయొద్దు.
సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అంటే ఏమన్నట్టు, నువ్వు ఏవైనా రెండు నీ ఇష్టమున్న రెండు రేషనల్ నెంబర్స్ని కనుక తీసుకొని వాటిని కనుక యాడ్ చేస్తే మళ్ళీ వచ్చేది రేషనల్ నెంబరే వస్తుంది. ఇష్టమున్న రెండు లేదా అంతకంటే ఎక్కువ రేషనల్ నెంబర్ తీసుకొని సబ్ట్రాక్షన్ చేసినా యూ విల్ గెట్ అగైన్ రేషనల్ నెంబర్, మల్టిప్లికేషన్ చేసినా యూ విల్ గెట్ రేషనల్ నెంబర్, డివిజన్ చేసినా యూ విల్ గెట్ అగైన్ రేషనల్ నెంబర్. అట్లా మనకు రేషనల్ నెంబర్స్ కనుక వస్తే దాన్ని ఏమంటారు, క్లోజర్ ప్రాపర్టీ అంటాం, క్లోజర్ ప్రాపర్టీ అంటాం. నెక్స్ట్ ది సెకండ్ ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీలో రెండు ఉంటాయి, కమ్యూటేటివ్ ఓవర్ అడిషన్ అండ్ కమ్యూటేటివ్ ఓవర్ మల్టిప్లికేషన్. కమ్యూటేటివ్ ఓవర్ అడిషన్ అండ్ కమ్యూటేటివ్ ఓవర్ మల్టిప్లికేషన్. అడిషన్ అంటే ఏంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ, కమ్యూటేటివ్ ఓవర్ అడిషన్. మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ ఓవర్ మల్టిప్లికేషన్, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ మీ ఇష్టం ఉన్న రెండు ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 3/4 తీసుకొని ఇందులో చేసి చూడండి, యూ విల్ గెట్ ద వాట్ ఆన్సర్, రిజల్ట్ సేమ్ వస్తుంది మీకు. థర్డ్ వన్ అసోసియేటివ్. థర్డ్ వన్ ఈజ్ వాట్, అసోసియేటివ్. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంది, అసోసియేటివ్ కూడా ఓవర్ అడిషన్ అండ్ ఓవర్ మల్టిప్లికేషన్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. అదేవిధంగా ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి వస్తుంది. సో మీ ఇష్టమున్న 3 రేషనల్ నెంబర్స్ తీసుకోండి, వాటిని అడిషన్, వాటి యొక్క ఆర్డర్ మార్చి అడిషన్ చేసిన, ఆర్డర్ మార్చి మల్టిప్లికేషన్ చేసినా కూడా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, ఫోర్త్ ప్రాపర్టీ, థర్డ్ కాదు ఫోర్త్ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో what rational numbers are what, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో కూడా ఉంటుంది. సో ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి, ఇది లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. లేదా ఏ ప్లస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ సి, లేదా ఇదే దీన్నే రివర్స్ అవుతాం చూడండి, మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. సో ఏ ప్లస్ దాన్ని బి ప్లస్ సి ఇంటూ ఏ కనుక తీసుకున్నట్టయితే బిఏ ప్లస్ సిఏ, ఇదేమో లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం, రైట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని అంటాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఫిఫ్త్ వన్ అడిటివ్ ఐడెంటిటీ. జీరో ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, అడిటివ్ ఐడెంటిటీ. జీరోని ఏమంటారు, అడిటివ్ ఐడెంటిటీ, అడిటివ్ ఐడెంటిటీగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. వన్ ఈజ్ వాట్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. వన్ ఈజ్ వాట్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ వన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఇది సిక్స్త్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెవెంత్ ప్రాపర్టీ చూద్దాము. సెవెంత్ వన్ ఈజ్ additive inverse. So that means what, if a is a rational number, its additive inverse is what, minus a. additive inverse ఏమవుతుంది, మైనస్ ఏ అవ్వడం జరుగుతుంది, additive inverse. Multiplicative inverse is also multiplicative inverse. Every non-zero rational number, ఏదైనా కనుక తీసుకుంటే దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ వాట్, 1/a. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/a. సో ఇది మనకు ఏంటిది, రేషనల్ నెంబర్స్ యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్. రేషనల్ నెంబర్స్ కనుక తీసుకుంటే మనం మేజర్గా గుర్తుపట్టుకోవాల్సిన మొట్టమొదటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మన మైండ్లో ఉండేదంటే, దే ఆర్ నాట్ కమ్యూటేటివ్ అండ్ నాట్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. డివిజన్లో ఉండవు, డివిజన్లో కమ్యూటేటివ్ కావు, అసోసియేటివ్ కావు అనే ఒక పాయింట్ని మైండ్లో పెట్టుకుంటే మిగతా అన్ని ఆప్షన్స్ కూడా మనకు ఆప్షన్స్లో వచ్చినప్పుడు సేమ్ వర్తిస్తుందని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఇది 166 క్వశ్చన్కి 167 క్వశ్చన్కి రెండింటికి ఆన్సర్ మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆన్సరే ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ హియర్, వాట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీ అంటే ఇది మనకు గ్రేటర్ దేను, లెస్ దేను, పెద్దదేది చిన్నది చెప్పడానికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ కెన్ బి కంపేర్డ్ బై ఫైండింగ్ దేర్ క్రాస్ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ P/Q is equal to రేషనల్ నెంబర్స్ యొక్క
క్రాస్ ప్రోడక్ట్, రేషనల్ నెంబర్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్. సో p/q ఈజ్ ఈక్వల్ టు r/s కనుక ఉన్నట్టయితే p/q మరియు r/sలు కనుక ఉంటే r/sలు కనుక మనకు ఉన్నట్టయితే ఇప్పుడు ఇందులో పెద్ద ఫ్రాక్షన్ ఏది చిన్న ఫ్రాక్షన్ ఏది అని చెప్పాలి అని అనుకుంటే సో p ఇంటూ s ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ q ఇంటూ r అయింది అనుకోండి, ఈ రెండు ఫ్రాక్షన్స్ సేమ్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఇఫ్ పిఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ వాట్ క్యూఆర్ అయింది అనుకోండి, క్యూఆర్ కనుక అయినట్టయితే దిస్ ఫ్రాక్షన్ ఫస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ ఫ్రాక్షన్. ఒకవేళ లెస్ దెన్ అయితే ఫస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ లెస్ దెన్ సెకండ్ ఫ్రాక్షన్గా మనము చెప్పడం జరుగుతుంది. వాటి యొక్క ఏదైనా ఒక 2 రేషనల్ నెంబర్స్ తీసుకొని ఈ విధమైనది అప్లికేషన్ చేసి చూడండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా, యూ విల్ గెట్ ద ఆన్సర్, రైట్. ఇక్కడ మనకు పూర్తిగా పర్లేదు, సో మీది ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వీ హ్యావ్? ఎన్ని రకాల ఫ్రాక్షన్స్ ఉన్నాయి మనకు? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది? బిగ్ డినామినేటర్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, బిగ్ న్యూమరేటర్. మిక్స్డ్ ఫ్రాక్షన్, వన్ నంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్, లేదా 1/4 1/5 ఇట్లా తీసుకోవచ్చు. సో ఈ విధంగా హోల్ పార్ట్ ఉండాలి, ప్రాపర్ ఫ్రాక్షన్ ఉండాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే అన్నిటికీ సేమ్ డినామినేటర్ ఉండాలి. అన్నిటికీ సేమ్ డినామినేటర్ కనుక ఉంటే దే ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ డిఫరెంట్ డినామినేటర్స్. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే సేమ్ వాల్యూడ్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 4/6, నెక్స్ట్ 6/9 ఇవన్నీ కూడా సేమ్ ఉంటుంది. ఇది మళ్ళీ 2 టేబుల్లో కట్ చేస్తే సేమ్ వస్తుంది, 3 టేబుల్లో కట్ చేస్తే సేమ్ వస్తుంది. అట్లా ఉండే ఫ్రాక్షన్స్ ఏమనాలి? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే ఎప్పుడు కూడా న్యూమరేటర్ 1 ఉండాలి. ఎప్పుడు కూడా న్యూమరేటర్ 1 ఉండే ఫ్రాక్షన్స్ ఏమంటారు? యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏమంటారు? యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే బిగ్ డినామినేటర్ ఉండాలి. ఇక్కడ 2 రాసేది అనుకోండి, 2 కంటే పెద్ద నెంబర్ ఉండాలి. 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ 3 రాసినాం అనుకోండి, కింద ఏ నెంబర్ అయినా పెద్ద నెంబర్, దీనికంటే పెద్ద నెంబర్ ఉండాలి. బిగ్ డినామినేటర్ ఉండాలి. బిగ్ డినామినేటర్ కనుక ఉన్నట్టయితే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ప్రాపర్ ఫ్రాక్షన్స్. బిగ్ డినామినేటెడ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అనడం జరుగుతుంది. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువగా ఉంటుంది. ఆల్వేస్ లెస్ దాన్ 1. దీన్ని డివైడ్ చేస్తే 0. వస్తుంది. అంటే మనకు 1 కంటే తక్కువగా రావడం జరుగుతుంది. 1 కంటే తక్కువగా వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 171 క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది? బిగ్ న్యూమరేటర్ను ఇంప్రాపర్ అనడం జరుగుతుంది. 3/2 ఇంప్రాపర్ కనుక తీసుకున్నట్టయితే దీని వాల్యూ ఎప్పుడు గ్రేటర్ దాన్ 1 వస్తుంది. 3ని 2 తోటి డివైడ్ చేయండి. సో 2 1 జా 2 అవుతుంది, -1. సో -2, 3తో -2 అయితే 1 ఉంటుంది, పాయింట్ పెడితే 0. సో 2 5 జా 10. అంటే ఏమొచ్చింది? నాకు 1.5 వచ్చింది. ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 1 వస్తుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే బిగ్ న్యూమరేటర్ ఉండాలి. దాని డివిజన్ కనుక చేస్తే ఎప్పుడు కానీ ఏమొస్తుంది? నాకు 1 కంటే ఎక్కువగా వస్తుంది. మనకు 1 కంటే ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఎవ్రీ పాజిటివ్ రేషనల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్. మీరు ఇష్టమున్న పాజిటివ్ రేషనల్ నెంబర్ తీసుకోండి. 1/2 తీసుకోండి, 3/5 తీసుకోండి, లేదా 1 తీసుకోండి, 4 తీసుకోండి, ఏవైనా తీసుకోండి. కంపల్సరీ అవి 0 కంటే పెద్దగానే ఉంటాయి. 0.something వస్తుంది, లేదా 1.something, 2.something ఇట్లా రావడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా 0 కంటే పెద్దగా ఉంటాయి. ఎవ్రీ పాజిటివ్ రేషనల్ నెంబర్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ వన్, పాజిటివ్ రేషనల్ నెంబర్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0 ఉన్నాయి కాబట్టి నెగటివ్ రేషనల్ నెంబర్స్ ఆల్వేస్ లెస్ దాన్ 0గా ఉంటాయి. అంటే -1/3 కానీ, -2/5 కానీ, -5/6 కానీ మీ ఇష్టమైన తీసుకోండి. మీ ఇష్టమైన నెగటివ్ రేషనల్ నెంబర్ తీసుకోండి. కంపల్సరీ ఎట్లా ఉంటాయి? అవి 0 కంటే తక్కువగా ఉంటాయి. 0 కంటే తక్కువగా ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే -1.5 వచ్చింది అనుకో, 0 కంటే చిన్న వాల్యూ.
చిన్న వాల్యూ, అట్లాంటి వాల్యూసే రావడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. 174 కాన్సెప్ట్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో రేషనల్ నెంబర్స్ యొక్క అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాయాలంటే ఒకటే కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2/3 ఉన్నది, నెక్స్ట్ 3/5 ఉన్నది, నెక్స్ట్ 7/2 ఉంది అనుకోండి. ఇందులో బిగ్ది స్మాల్ది రాయాలి అని అంటే కంపల్సరీ ఏముండాలి, డినామినేటర్ అన్నింటిలో సేమ్ ఉండాలి. డినామినేటర్ అన్నింటి సేమ్ ఉండాలంటే వీళ్ళ యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. 3ది 5ది 2ది ఎల్సిఎం తీసుకుంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రోడక్ట్ అవుతుంది. 3 5 జా 15, 15 2 జా 30 అవుతుంది. కాబట్టి ఇక్కడ డినామినేటర్ 30 రావాలి, ఇక్కడ డినామినేటర్ 30 రావాలి, ఇక్కడ డినామినేటర్ 30 రావాలి. 30 రావాలంటే ఇక్కడ ఉన్న 3ని దేనితో గుణించాలి, 10 తోటి మల్టిప్లై చేయాలి. 10 తోటి మల్టిప్లై చేస్తున్నాం డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్ని కూడా 10 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఏముంది, 3/5 ఉంది, కింద 30 రావాలంటే 6 తోటి మల్టిప్లై చేయాలి కాబట్టి పైన కూడా 6 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 7/2 ఉంది, డినామినేటర్ 2 ఉంది, 30 రావాలంటే 15 తోటి మల్టిప్లై చేయాలి, పైన కూడా 15 తోటి మల్టిప్లై చేయాలి. చేస్తే ఇప్పుడు ఎంత వచ్చింది నాకు, ఫస్ట్ది ఏమొచ్చింది చెప్పండి నాకు. ఫస్ట్ది 20/30 వచ్చింది, ఫస్ట్ది 20/30 వచ్చింది. సెకండ్ది ఏమొచ్చింది, 3 6 జా 18, 18/30 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ది ఏమొచ్చింది, 15 7 జా 105, 105/30. ఇప్పుడు ఇందులో డినామినేటర్స్ సేమ్ వచ్చిన తర్వాత న్యూమరేటర్ ఏది బిగ్ ఉంటే అది బిగ్, న్యూమరేటర్ ఏది స్మాల్ ఉంటే అది స్మాల్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయాలి. ఫస్ట్ స్మాల్ రాయాలి, మిడిల్ది 18/30, మిడిల్ అంటే ఇది 3/5. తర్వాత 20/30 అంటే ఫస్ట్ది 2/3. తర్వాత 105 అనేది పెద్ద నెంబర్ కాబట్టి 7/2. సో ఇట్లా మనం అసెండింగ్ ఆర్డర్ రాస్తాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్దదాని నుంచి చిన్నదానికి రాయాలి. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటిది, డినామినేటర్ని సేమ్ చేయాలి. ఎన్ని ఫ్రాక్షన్స్ ఇస్తే అన్ని ఫ్రాక్షన్ల యొక్క డినామినేటర్ని సేమ్ చేయాలనేది కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. నేను ఇంతకుముందు అసెండింగ్ ఆర్డర్ రాసిన కదా, మీరు ఏవైనా ఎగ్జాంపుల్స్ తీసుకొని డిసెండింగ్ ఆర్డర్ కూడా రాయండి. నెక్స్ట్ వన్, how you add rational numbers have the same denominator. సేమ్ డినామినేటర్ ఉంటే రేషనల్ నెంబర్స్ని ఎట్లా యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లా ఉందనుకోండి, 2/3 ఉంది, 5/3 ఉంది, 7/3 ఉంది. ఇప్పుడు వీటిని నేను యాడ్ చేయాలని అంటే ఏం చేయాలి, ఓన్లీ కింద డినామినేటర్ సేమ్ డినామినేటర్ రాసి జస్ట్ న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో 2 + 5 7, 7 7 14, 14/3. దీని వాల్యూ ఎంత, వీటిని అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది నాకు, 14/3 వస్తుంది. అంటే సేమ్ డినామినేటర్ కనుక ఉంటే జస్ట్ యాడ్ న్యూమరేటర్స్ అండ్ రైట్ వన్ కామన్ డినామినేటర్ ఒక్కసారి రాయాలి. నెక్స్ట్ వన్, 177 how you add rational numbers with different denominators. రేషనల్ నెంబర్స్ని డిఫరెంట్ డినామినేటర్స్ తోటి యాడ్ చేయాలి. డిఫరెంట్ డినామినేటర్స్ మనము యాడ్ చేద్దామనేది చూద్దాం. రేషనల్ నెంబర్స్ విత్ డిఫరెంట్ డినామినేటర్స్. సో ఎట్లా యాడ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1/2 ఉంది, 2/3 ఉన్నది, నెక్స్ట్ ఇంకొకటి ఏదన్నా ఒకటి తీసుకుందాము, 3/7 తీసుకుందాం. ఇప్పుడు వీటిని నేనేం చేయాలి, how you add rational numbers with different denominators అన్నాడు. డిఫరెంట్ డినామినేటర్స్ కనుక ఉంటే వీటిని ఏం చేయాలి అంటే ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్లోనికి మార్చాలి. ఇప్పుడు ఇక్కడ 237 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది, 2 × 3 × 7 అవుతుంది. 2 3 జా 6, 6 7 జా 42 అవుతుంది. ఎంత అవుతుంది, 42 అవుతుంది. ఇక్కడ 42 రావాలి. ఫస్ట్ దానిలో 42 రావాలంటే ఏం చేయాలి, 2ని 21 తోటి మల్టిప్లై చేయాలి. కాబట్టి న్యూమరేటర్ని కూడా 21 తోటి మల్టిప్లై చేయాలి. వీటిని అడిషన్ చేయాలన్నాం కదా, ప్లస్ కింద 3 ఉన్నది కదా, 42 రావాలంటే ఎంతతో మల్టిప్లై చేయాలి, 14 తోటి మల్టిప్లై చేయాలి. కాబట్టి పైన 14 తోటి మల్టిప్లై చేయండి, కింద కూడా 14 తోటి మల్టిప్లై చేయండి. సో నెక్స్ట్ది థర్డ్ది ఎంత ఉంది, కింద 7 ఉంది కదా డినామినేటరు, 42 రావాలంటే 6 తోటి మల్టిప్లై చేయాలి. 7 6 అంటే 3 కూడా 6 తోటి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు డినామినేటర్స్ అన్నీ సేమ్ అయిపోయినాయి, లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయినాయి కాబట్టి కింద ఎంత వస్తుంది, 42 వస్తుంది. డినామినేటర్ ఎంత వస్తుంది, 42 వస్తుంది. డినామినేటర్ ఎంత వస్తుంది, 42 వస్తుంది. ఇక న్యూమరేటర్స్ ఏంటివి, 21 + 14 2 జా
14 2 28 ప్లస్ 18. సో ఎంత వస్తుంది 21 ప్లస్ 14 2 28 ప్లస్ 18. వీటిని యాడ్ చేసి ఆన్సర్ ఎంత వస్తే ఆన్సర్ వేసేయాలి. అంటే రేషనల్ నెంబర్స్, డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్న రేషనల్ నెంబర్స్ని యాడ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలి, వాటిని ఒకటే డినామినేటర్ ఉండే రేషనల్ నెంబర్గా మార్చాలి, లైక్ ఫ్రాక్షన్స్గా మార్చాలి. మార్చిన తర్వాత ఏం చేయాలి, న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. 178 క్వశ్చన్ చూడండి. కెన్ వి రైట్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఆఫ్ మైనస్ బీగా రాయొచ్చా? ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బీగా రాయొచ్చట? ఎస్. ఎందుకు? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి అగైన్ వీ విల్ గెట్ a మైనస్ బి, కాబట్టి వ్రాయవచ్చును. నెక్స్ట్ వన్, హౌ యూ మల్టిప్లై రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని ఎట్లా మల్టిప్లై చేస్తాము? రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2/3 ఉంది, 5/6 ఉంది అనుకోండి. వీటిని మల్టిప్లై చేయాలి అని అనుకుంటే జస్ట్ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. దీన్ని 10/18 అంటే మల్టిప్లై ద న్యూమరేటర్ విత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ డినామినేటర్. న్యూమరేటర్ని న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేసి రాసేయాలి, డినామినేటర్ తోటి మల్టిప్లై చేసి రాసేస్తే మనకేమొస్తుంది, దాని యొక్క ప్రోడక్ట్ రావడం జరుగుతుంది, ప్రోడక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆపరేషన్ ఆఫ్ ఎ నంబర్? రెసిప్రోకల్ ఆపరేషన్ ఆఫ్ నంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ a/b ఉందనుకోండి, దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, b/a అవుతుంది. అంటే a/b అండ్ b/a ఆర్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ద రేషనల్ నంబర్స్. దీని యొక్క రేషనల్ నెంబర్ రెసిప్రోకల్ ఇది అవుతుంది, దీని యొక్క రెసిప్రోకల్ ఇది అవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే ఉల్టా పల్టా న్యూమరేటర్ డినామినేటర్గా రాయాలి, డినామినేటర్ న్యూమరేటర్గా రాయాలి. వాటిని ఏమంటారు? రెసిప్రోకల్స్ అంటారు. ఫర్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్, ఇక్కడ a/b అనే రేషనల్ నెంబర్ కనుక తీసుకున్నట్టయితే వాటి యొక్క రెసిప్రోకల్స్ అనేది ఈ విధంగా ఉంటాయని రాయాలి. ఇక్కడ సరిగ్గా వల్లేదు, ఇంకా ఆన్సర్స్ పూర్తిగా వల్లేదు. నేను టైప్ చేసినాను కానీ అది ఎగిరిపోతుంది ఎందుకో. సో రైట్ ప్రాపర్టీస్ ఆఫ్ రెసిప్రోకల్స్ యొక్క ప్రాపర్టీస్ రాయండి. రెసిప్రోకల్ ఆఫ్ 1 ఈజ్ ఆల్వేస్ 1. రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెంబర్ a, reciprocal of a is 1/a. Reciprocal of a is what? 1/a. Reciprocal of minus a is minus 1/a. Reciprocal of a నేమో 1/a, మైనస్ ఏదేమవుతుంది 1/-a గా రాసుకోవచ్చు. 1/-a కూడా వ్రాయొచ్చును. 0 హ్యాస్ నో రెసిప్రోకల్స్. 0కి రెసిప్రోకల్ అనేది ఉండదు. 0కి రెసిప్రోకల్ అనేది ఉంటుందా? ఉండదు. Reciprocal of 1 is 1 and reciprocal of minus 1 is minus 1. Reciprocal of 1 is 1 and reciprocal of minus 1 is minus 1. 0 has no reciprocal. Next question, 182. What is the result if you multiply a rational number with 0? మీరు ఏదైనా ఒక రేషనల్ నెంబర్ని 0 తోటి కనుక మల్టిప్లై చేసినారనుకోండి, you will get answer product is always 0. 0 into something is always 0. 0 into something is always 0. అది రేషనల్ నెంబర్ కానీ, ఇంటీజర్ కానీ, ప్రైమ్ నెంబర్ కానీ, ఏ నెంబర్ అయినా సరే మల్టిప్లై చేస్తే నాకేమొస్తుంది? 0 వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. 183. సో ఇక్కడ 183 క్వశ్చన్ సరిగ్గా పర్లేదు, సరే దీన్ని వదిలేసేయండి. 183 వదిలేసేయండి. నెక్స్ట్ గో టు 184 క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ డెన్సిటీ ఆపరేషన్ ఆఫ్ నంబర్స్? డెన్సిటీ ఆపరేషన్ ఆఫ్ నంబర్స్ అంటే ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ తీసుకోండి, 2/3 తీసుకోండి, 5/4 తీసుకోండి. ఈ రెండు రేషనల్ నెంబర్స్ మధ్యన ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి అనేది డెన్సిటీ ఆపరేషన్. ఏ రెండు రేషనల్ నెంబర్స్ మధ్యనైనా చాలా రేషనల్ నెంబర్స్, అన్కౌంటబుల్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. అన్కౌంటబుల్ రేషనల్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్ between any two rational numbers is called as density operation or density of rational numbers. రెండు రేషనల్ నెంబర్స్ మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి అంటే ఎన్ని ఉంటాయి? అన్కౌంటబుల్, కౌంట్ చేయలేనన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయనే విషయం మనకు తెలిసి ఉండాలి. దాన్నే డెన్సిటీ ఆపరేషన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ 185 క్వశ్చన్. రేషనల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ హౌ మెనీ ఫార్మ్స్ ఆఫ్ డెసిమల్స్? సో ఎన్ని రకాల ఇది ఫార్మ్స్ ఎఫ్. సో ఆ ఎన్ని రకాల ఫార్మ్స్లో మనము రిప్రజెంట్ చేస్తాము రేషనల్ నెంబర్స్? రెండే ఉంటాయి.
ఒకటి టర్మినేటింగ్ డెసిమల్స్, ఇంకొకటి నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. అంటే అది కంప్లీట్గా పూర్తవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3/, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ 3/12. సో ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఉందనుకోండి. సో 2/5 ఏం చేయాలి, 2ని 5 తోటి డివైడ్ చేయాలి. పోతుందా, పోదు. కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకుంటే 5 4 జా 20. సో ఇది ఏమైంది, టర్మినేటింగ్ డెసిమల్. ఇట్లా వస్తే టర్మినేటింగ్ డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉందనుకోండి, 1ని 3తో డివైడ్ చేయండి, పోదు కాబట్టి 0. 3 3 జా 9. సో -1. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0. మళ్ళీ 3 3 జా 9. ఇట్లా మనకు ఇట్లా టర్మినేటింగ్ కాకపోతే వాటిని ఏమంటారు, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అనాలి. టర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ టర్మినేటింగ్ డెసిమల్స్కి ఎగ్జాంపుల్స్ రాయమంటున్నాడు. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ 0.75 కనుక మనం కనుక తీసుకున్నట్టయితే రిమైండర్స్ 0 వస్తే, లాస్ట్కి ఎక్కడో రిమైండర్ 0 వస్తే దాన్ని టర్మినేటింగ్ డెసిమల్ అనాలి. 0.75 అనేది ఒక టర్మినేటింగ్ డెసిమల్. ఈ టర్మినేటింగ్ డెసిమల్ వచ్చిందని మీరు రేషనల్ నెంబర్స్కి మార్చాలంటే ఇది 75 పాయింట్ తర్వాత రెండు నంబర్స్ ఉన్నాయి కాబట్టి 100 పెడితే మనకు ఇది ఏమొస్తుంది, రేషనల్ నెంబర్లోకి మారిపోతుంది. నెక్స్ట్ రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. నాన్ జీరో రిమైండర్ 0 అసలే రాకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. చూడండి ఇక్కడ 0.42857142857 వచ్చినాయి. సో ఇట్లా కనుక వస్తే వాటిని ఏమనాలి, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఎక్కడ కూడా టర్మినేట్ కాదు, ఎక్కడ కూడా రిమైండర్ 0 రాదు. 188 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద పీరియడ్ అండ్ పీరియాడిసిటీ ఆఫ్ డెసిమల్స్? రికరింగ్ పార్ట్ ఆఫ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఈజ్ కాల్డ్ యాజ్ పీరియడ్. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రికరింగ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ పీరియాడిసిటీ. అంటే ఏదైనా ఒక నంబర్ కనుక రిపీట్ కనుక అవుతుంటే దాన్ని రికరింగ్ పార్ట్ అంటారు. దాన్ని ఏమంటారు, రికరింగ్ పార్ట్ అంటారు. రీఅక్కర్డ్ పార్ట్, మళ్ళీ వస్తుంది. ఆ వచ్చే డెసిమల్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే పీరియడ్ అంటాం. ఎన్ని ఇట్లాంటివి రిపీట్ అవుతున్నవి అంటే ఎప్పుడు 6 రిపీట్ అవుతుంది కదా. ఒకవేళ 16 వచ్చింది అనుకోండి, అప్పుడు 2 అవుతుంది. ఏంటిది, పీరియాడిసిటీ. ఒకవేళ 3 4 7 వచ్చింది అనుకోండి, 3 4 7 ఇట్లా వస్తే అప్పుడు 3 4 7 అనేది 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు పీరియాడిసిటీ 3 అవ్వడం జరుగుతుంది. పీరియడ్ అంటే ఇది రిపీటెడ్గా ఏదైతే రిపీటెడ్ పార్ట్ ఉందో ఆ రిపీటెడ్ పార్ట్ని ఏమనాలి, పీరియడ్ అని అంటామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 189 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటిది? ద ఈక్వేషన్ విత్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సింపుల్ ఈక్వేషన్. సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ x+2 = 1 అయితే వాట్ ఈజ్ x వాల్యూ? ఇట్లా సింపుల్ క్యాలిక్యులేషన్స్ తోటి కనుక ఉన్నట్టయితే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, సింపుల్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్, రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ సింపుల్ ఈక్వేషన్స్. 4x = 44 అయితే x = how much? అదేవిధంగా 2m = 10 అయితే m = how much? సో ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవి సింపుల్ ఈక్వేషన్స్. సింపుల్గా క్యాలిక్యులేషన్స్ ఉండాలి, సింపుల్గా అర్థం చేసుకునే విధంగా కనుక ఉన్నట్టయితే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్, సింపుల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ వన్, వేర్ సింపుల్ ఈక్వేషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనం డైలీ లైఫ్లో సింపుల్ ఈక్వేషన్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాము? సింపుల్ ఈక్వేషన్స్ వాట్ హెల్ప్స్ అస్ ఇన్ సాల్వింగ్ ఆఫ్ పజిల్స్ అండ్ డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్. డైలీ లైఫ్ ప్రాబ్లమ్స్ని మనము అంటే డైలీ లైఫ్లో షాప్కి వెళ్తున్నప్పుడు కానీ, మార్కెట్కి వెళ్తున్నప్పుడు కానీ, లేదా ఏదైనా కొలుస్తున్నప్పుడు కానీ అట్లాంటి టైం లోపల మనము సింపుల్ ఈక్వేషన్స్ యొక్క నాలెడ్జ్ని మనము యూజ్ చేస్తూ ఉంటాం. మనము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 192 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఎల్హెచ్ఎస్? ఎల్హెచ్ఎస్ అంటే ఏంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎల్హెచ్ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ x+2 = y+8 ఉందనుకోండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉన్నదో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటామంటే ఎల్హెచ్ఎస్ అంటాం.
ఈజ్ ఈక్వల్టీకి రైట్ హ్యాండ్ సైడ్ కనుక ఉన్నదాన్ని ఏమంటారు, ఆర్హెచ్ఎస్, రైట్ హ్యాండ్ సైడ్ అనడం జరుగుతుంది. ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్, రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, ఆర్హెచ్ఎస్ టర్మ్స్. నెక్స్ట్ వన్ 194. ఇన్ సింపుల్ ఈక్వేషన్స్ కామెంట్ ఆన్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్. సింపుల్ ఈక్వేషన్స్ లోపల ఎల్హెచ్ఎస్ మస్ట్ బి ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ కానీ లెస్ దెన్ కానీ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఉండవు. కంప్లీట్గా ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ రెండు ఒకదానికొకటి ఈక్వల్గా ఉండే విధంగా మనం ఈక్వేషన్ కనుక రాస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, సింపుల్ ఈక్వేషన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ అవర్ వాట్ 6th or 7th స్టాండర్డ్ డూ యూ అబ్జర్వ్ ఈక్వేషన్ అండ్ వేయింగ్ ఆఫ్ బ్యాలెన్స్. సో మనకు ఈక్వేషన్స్ వేసేటప్పుడు, ఈక్వేషన్స్ మనము చేస్తున్నప్పుడు లేదా వేయింగ్ బ్యాలెన్స్కి సంబంధించినవి చేస్తున్నప్పుడు మీరు సింపుల్ ఈక్వేషన్కి సంబంధించిన నాలెడ్జ్ని ఏమైనా అబ్జర్వ్ చేసినారా అంటే, ద వెయిట్స్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆన్ ద ప్యాన్ ఆర్ ఈక్వల్ టు ద వెయిట్స్ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్. సో సింపుల్ బ్యాలెన్స్ లోపల మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమైతే వేస్తుంటామో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అన్నీ ఈక్వలైజ్ చేయడం జరుగుతుంది, ఈక్వలైజ్ చేస్తాము. అక్కడ కూడా మనం సింపుల్ ఈక్వేషన్స్ యొక్క నాలెడ్జ్ని అప్లై చేస్తున్నాము. నెక్స్ట్ 196. వాట్ హ్యాపెండ్ ఇఫ్ యూ యాడ్ 3 ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్. రెండు సైడ్ల కనుక 3ని యాడ్ చేసినారు అనుకోండి, 3ని యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, వెన్ వీ యాడ్ సేమ్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ ద వాల్యూ రిమైన్స్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ x + 3 ఈజ్ ఈక్వల్ టు ఏదో 8 ఉందనుకోండి, మీరు ఇటు సైడ్ 3ని కనుక యాడ్ చేస్తే దాని వాల్యూ మారదు. ఇటు సైడ్ 3ని సబ్ట్రాక్షన్ చేసిన వాల్యూ మారదు. ఇటు సైడ్ 3 తోటి మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై, ఇటు సైడ్ మొత్తం ఈక్వేషన్ని 3 తోటి మల్టిప్లై చేసినా మారదు. ఇక్కడ మొత్తం ఈక్వేషన్ని 3 తోటి డివైడ్ చేసిన, ఇక్కడ మొత్తం ఈక్వేషన్ని 3 తోటి డివైడ్ చేసిన, అంటే ఎల్హెచ్ఎస్ రైట్ ను ఆర్హెచ్ఎస్ని సేమ్ ఆపరేషన్ మల్టిప్లై చేసిన, అడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, డివిజన్ చేసిన దాని యొక్క వాల్యూ అనేది మారదు, అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 5 ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్ వాట్ హ్యాపెన్స్. సబ్ట్రాక్ట్ చేసిన, అడిషన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, డివిజన్ చేసిన, బోత్ సైడ్స్ కనుక చేస్తే ద వాల్యూ ఆఫ్ ద ఈక్వేషన్ రిమైన్స్ సేమ్. 198. If we multiply any number, what question? What will happen if we multiply both sides of the equation by 6? రెండు సైడ్ల 6 తోటి కనుక మీరు మల్టిప్లై చేస్తే దాని యొక్క వాల్యూ మారుతుందా, మారదు. మల్టిప్లై చేస్తే మారదు. అడిషన్ చేస్తే మారుతుందా, రెండు సైడ్ల సేమ్ నెంబర్ని అడిషన్ చేస్తే మారదు. సబ్ట్రాక్షన్ చేస్తే మారుతుందా, రెండు సైడ్ల సేమ్ నెంబర్ తోటి సబ్ట్రాక్షన్ చేస్తే మారదు. రెండు సైడ్ల సేమ్ నెంబర్ తోటి డివిజన్ చేసినా కూడా మారుతుందా, మారదు అనేది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్స్ ఇఫ్ డివైడ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్ బై ఎనీ నెంబర్. మీరు దేనితోటైనా కూడా ఇఫ్ వి డివైడ్ బోత్ సైడ్స్ విత్ ద సేమ్ నంబర్ ద వాల్యూ ఆఫ్ ద ఈక్వేషన్ రిమైన్స్ సేమ్. రెండు వైపులా ఎల్హెచ్ఎస్ సైడు అదేవిధంగా ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడు సేమ్ నెంబర్ తోటి అడిషన్ చేసినా దాని వాల్యూ మారదు, సబ్ట్రాక్షన్ చేసినా దాని వాల్యూ మారదు, బోత్ సైడ్స్ మల్టిప్లై చేసినా దాని వాల్యూ మారదు, బోత్ సైడ్స్ డివిజన్ చేసినా దాని యొక్క వాల్యూ మారదు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 200 క్వశ్చన్, వాట్ ఈజ్ ఈక్వాలిటీ ఆఫ్ ద ఈక్వేషన్. ఈక్వాలిటీ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే ఏంది, ఇఫ్ ద సేమ్ నంబర్ ఈజ్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఆన్ బోత్ సైడ్స్, ఆర్ ఇఫ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఈక్వాలిటీ ఐదర్ మల్టిప్లై ఆర్ డివైడెడ్ బై ద సేమ్ నంబర్ the equality remains unchanged is called as equality of the equation. అర్థమైందా, ఇది గింత పొడుగుంటే ఏందో ఏం లేదు. ఈక్వేషన్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఉన్నాయి కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు సేమ్ ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటాం. సో ఈ ఈక్వేషన్లో మీరు ఇటు సైడ్ ఎల్హెచ్ఎస్ సైడ్ కనుక ఏదైనా ఒక నంబర్ని కనుక యాడ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ అదే నెంబర్ని యాడ్ చేస్తే దాని యొక్క వాల్యూ మారదు. బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేసినా మారదు, బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ని మల్టిప్లై చేసినా మారదు, బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ తోటి డివిజన్ చేసినా కూడా దాని యొక్క వాల్యూ అనేది మారదు. దాన్ని ఏమంటారు అంటే ఈక్వాలిటీ ఆఫ్ ద ఈక్వేషన్ అంటారు. ఏమంటారు, ఈక్వాలిటీ ఆఫ్ ద ఈక్వేషన్ అనడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 200 questions. Now let me stop at 200 questions.